మీరు ఎప్పుడైనా అనుకున్నారా 1400 సంవత్సరాల క్రితం ఈ భూమిపైనే ప్రపంచంలోని అత్యంత గొప్ప విశ్వవిద్యాలయం ఉండేదని? అక్కడ చైనా నుండి, కొరియా నుండి, జపాన్ నుండి వేలాది మంది విద్యార్థులు వచ్చి జ్ఞానం కోసం తపించేవారని. నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ నరేటర్. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మా కథలు మీ నిద్రలేని రాత్రులకు సహాయం చేస్తున్నాయా? మీ అనుభవం కమెంట్స్లో షేర్ చేయండి. మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యమనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. అలాగే ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు ఒక 15 ఏళ్ల యువకులు. మీ పేరు చంద్రగుప్త. మీ ఇల్లు దక్షిణ భారతం లోకాంచీపురంలో ఉంది. కాని ఇప్పుడు మీరు వేల మైళ్లు ప్రయాణం చేసి ఉత్తర భారతంలోని నలంద మహావిహారంలో ఉన్నారు. ఉదయం 4 గంటలకు ఘంట మోత ధ్వని వినిపిస్తుంది. మీ కళ్ళు తెరుచుకుంటాయి. చీకటిలో చల్లని రాతి నేలపై మీ చిన్న గృహంలో కఠినమైన పడకమీద మీరు లేచుకుంటారు. బయట పక్షుల కలకలం ఇంకా వినిపించదు. కాని నలంద విశ్వవిద్యాలయంలో రోజు ఇలాగే మొదలవుతుంది. మీరు మీ సాధారణ వస్త్రాలు ధరించుకుంటారు. కోటి చేతులతో చల్లని నీటిలో ముఖం కడుక్కుంటారు. మరియు అప్పుడు మీ మొదటి విధికి వెళ్తారు. నిత్య ప్రార్థన మరియు ధ్యానం. మహావిహారమంటే మీరు గుర్తుంచుకోవాలి, ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు. ఇది ఒక గొప్ప బౌద్ధమఠం కూడా. అందుకే మీ రోజు ధ్యానంతో మొదలవుతుంది. అందమైన ప్రార్థనా మందిరంలో వందలాది మంది విద్యార్థులు మౌనంగా కూర్చుని తమ మనసులను శుద్ధి చేసుకుంటారు. ఆ తర్వాత మీకు భోజనం దొరుకుతుంది. సాధారణమైన అన్నందాల్ కూరగాయలు, మాంసం లేదు. ఎందుకంటే ఇక్కడ అహింసా సిద్ధాంతం అనుసరిస్తారు. కాని ఆహారం పోషకమైనది, ఆరోగ్యకరమైనది. మీరు ఇతర విద్యార్థులతో కలిసి మౌనంగా భోజనం చేస్తారు. భోజనం తర్వాత మీ అసలు పాఠాలు మొదలవుతాయి. మరియు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నలంద విశ్వవిద్యాలయంలో చదువు ఎంత కఠినమైనదో. మొదట మీరు వ్యాకరణం చదువుకోవాలి. సంస్కృతం, ప్రాకృతం, పాలీ భాషలు ఇవన్నీ మీకు రావాలి. కాని ఇది కేవలం భాషలను నేర్చుకోవడం మాత్రమే కాదు. మీరు ప్రతి పదం యొక్క అర్థాన్ని, ప్రతి వాక్యం యొక్క లోతైన భావాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మీ గురువులు చాలా కఠినమైనవారు. ఒక్కసారి తప్పు చేస్తే మళ్లీ నేర్పిస్తారు. 2 సార్లు తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. 3 సార్లు తప్పు చేస్తే మీరు ఆ పాఠానికి హాజరు కాకూడదు. కాని మీ గురువులు కేవలం కఠినంగా మాత్రమే ఉండేవారు కాదు. వారు అసాధారణ పండితులు. ప్రతి గురువు తన రంగంలో ప్రపంచంలోనే గొప్పవాడు. తర్కశాస్త్రంలో నాగార్జున శిష్యులు, గణితంలో ఆర్యభట్ట అనుచరులు, వైద్యశాస్త్రంలో చరకుని వంశస్థులు. మరియు అప్పుడు మీ రోజులో చాలా భాగం వాద వివాదాలతో గడుస్తుంది. ఇక్కడ విద్యార్థులు కేవలం విని, గుర్తుంచుకుని పరీక్షలు రాసేవారు కాదు. మీరు నిరంతరం ప్రశ్నలు అడుగుతూ, సందేహాలు వ్యక్తం చేస్తూ, ఇతరులతో చర్చలు చేస్తూ ఉండాలి. మామిడి చెట్లు క్రింద విశాలమైన ప్రాంగణాల్లో మీరు మీ సతీర్థులతో కూర్చుని గంటల తరబడి చర్చలు చేస్తారు. బుద్ధుని బోధనలలోని ఈ విషయం ఎలా వివరించగలం? వేదాంతంలోని ఈ సిద్ధాంతం హేతుబద్ధమైనదా? గణితంలోని ఈ సూత్రం ఎలా నిరూపించగలం? చర్చలు కొన్నిసార్లు చాలా వేడిగా జరిగేవి, కాని ఎప్పుడూ గౌరవప్రదంగా. ఇక్కడ విజేత ఓడినవాడు అని లేదు. ఇక్కడ జ్ఞాన అన్వేషణ మాత్రమే ఉంది. మధ్యాహ్నం మీకు విశ్రాంతి దొరుకుతుంది. కాని ఇది నిజమైన విశ్రాంతి కాదు. మీరు గ్రంథాలయానికి వెళ్ళి రాత్రంతా చదువుకుంటారు. అలాగే నలంద గ్రంథాలయం, ధర్మగంజా, ఇది మీరు ఊహించలేని గొప్ప ప్రాంతం. 3 భవనాలు, ప్రతీది 9 అంతస్తులు.
లక్షలాది పుస్తకాలు, లక్షలాది తాడపత్రాలు, లక్షలాది గ్రంథాలు, ప్రపంచంలోని అన్ని భాషలలోని జ్ఞానం ఇక్కడ భద్రపరచబడింది. మీరు మందమైన దీపకాంతిలో కూర్చుని ప్రాచీన గ్రంథాలను చదువుతారు. కొన్నిసార్లు మీ వేళ్లు నొప్పిస్తాయి, అంత చిన్న అక్షరాలు. కొన్నిసార్లు మీ కళ్ళు అలసిపోతాయి, అంత వేగంగా చదవడం వల్ల. కాని మీరు ఆపలేరు, ఎందుకంటే ఇక్కడున్న జ్ఞానం ఎంత విలువైనదో మీకు తెలుసు. అంతేకాకుండా మీరు కేవలం చదువుకోవడమే చేయరు, మీరు మీ చేతులతో కూడా గ్రంథాలను నకలు చేస్తారు. ఎందుకంటే ప్రతి విలువైన గ్రంథాన్ని మళ్లీ మళ్లీ రాయడం ద్వారా దాని అర్థం మరింత లోతుగా అర్థమవుతుంది. మీ వేళ్ళు షాయంతో రంగుతినిపోయినవి, మీ వేణుకొర వంగిపోయింది అంత రాయడం వల్ల. కాని ఇవన్నీ మీకు గర్వకారణాలు, ఎందుకంటే మీరు భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందజేస్తున్నారు. సాయంత్రం మళ్లీ భోజనం, మళ్లీ మౌనంగా, గౌరవప్రదంగా. మరియు అప్పుడు మీ చివరి పాఠాలు. కొన్నిసార్లు ప్రత్యేక వ్యాఖ్యానాలు ఉంటాయి. ప్రసిద్ధ ప్రాంతులు, దూరదేశాల నుండి వచ్చిన గురువులు వారి అనుభవాలను పంచుకుంటారు. రాత్రిపూట మీరు మళ్లీ ధ్యానం చేస్తారు, నక్షత్రాల క్రింద మౌనంగా కూర్చుని రోజంతా నేర్చుకున్న విషయాలను మీ మనసులో క్రమబద్ధీకరిస్తారు. మరియు అప్పుడు మీరు మీ చిన్న గృహానికి తిరిగి వెళ్ళి నిద్రపోతారు. కాని నిజమైన విశ్రాంతి లేదు, ఎందుకంటే రేపు మళ్లీ అదే కఠినమైన దినచర్య. ఇలాగే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు నిరంతరం నేర్చుకుంటూ, అభివృద్ధి చెందుతూ, జ్ఞానవంతులవుతూ, కాని ఎప్పుడూ అలసిపోకుండా. ఈ విధంగా నలంద విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా మీ జీవితం కఠినమైనది, కాని అర్థవంతమైనది. ఆధునిక కాలంలో మనం ఊహించలేని విధంగా. అలాగే ఇప్పుడు మనం ఆ కాలపు రాజకీయ వాతావరణంలోకి వెళ్దాం, ఎందుకంటే నలంద మహావిహారం వర్ధిల్లడానికి ఒక గొప్ప రాజు యొక్క ఆశ్రయం అవసరం. అతడు హర్షవర్ధనుడు. క్రీశ 606లో థానేశ్వర్ అనే చిన్న రాజ్యంలో హర్షుడు సింహాసనం ఎక్కాడు. అప్పుడు అతడు కేవలం 16 ఏళ్ల యువకుడు. కాని అతని ముందు పడిన సవాళ్లు ఒక అనుభవజ్ఞుడైన రాజుకైనా కఠినమైనవి. ఆ కాలంలో ఉత్తర భారతం అనేక చిన్న రాజ్యాలుగా విభజించబడింది. గుప్త సామ్రాజ్యం పతనమైన తరువాత ప్రతి ప్రాంతంలో స్థానిక రాజులు పరస్పరం యుద్ధాలు చేసుకుంటూ ప్రజలను కష్టాల్లో ముంచేస్తున్నారు. హర్షుడు మొదట్లో కేవలం థానేశ్వర్ మరియు కనౌజ్ రాజ్యాలను పరిపాలిస్తున్నాడు. కాని అతని లక్ష్యం చాలా పెద్దది. అతడు మొత్తం ఉత్తర భారతాన్ని ఒక కేంద్ర పాలనలో తీసుకురావాలని కోరుకున్నాడు. మరియు అప్పుడు దాదాపు 30 సంవత్సరాల పాటు అతడు నిరంతర యుద్ధాలు చేశాడు. ఒక్కొక్క చిన్న రాజ్యాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాని అతని యుద్ధాలు కేవలం ఆక్రమణల కోసం మాత్రమే కాదు. హర్షుడు ఒక ధర్మరాజుగా పరిపాలించాలని కోరుకున్నాడు. అతడు బౌద్ధమతాన్ని అనుసరించేవాడు, కాని ఇతర మతాలను కూడా గౌరవించేవాడు. అతని సామ్రాజ్యంలో హిందువులు, బౌద్ధులు, జైనులు అందరూ సమానంగా జీవించేవారు. అతని పాలనా విధానం చాలా ప్రత్యేకమైనది. అతడు ప్రతి 5 సంవత్సరాలకు తన రాజధాని మార్చేవాడు, ఎందుకంటే అతడు తన సామ్రాజ్యంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కోరుకునేవాడు. కనౌజ్లో ఉండేటప్పుడు అతడు న్యాయ సభలను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను వింటూ న్యాయం చేస్తూ ఉండేవాడు. కాని కొన్ని నెలల తర్వాత అతడు పూర్వాంచల్కి వెళ్లేవాడు. అక్కడ వ్యవసాయ సమస్యలను చూసుకునేవాడు. మళ్లీ కొన్ని నెలల తర్వాత పశ్చిమ సరిహద్దుకు వెళ్లి రక్షణ వ్యవస్థను పరిశీలించేవాడు. ఈ విధంగా అతడు ఎప్పుడూ ప్రయాణంలో ఉండేవాడు. అతని సహచరులు, వేలాది మంది అధికారులు, సైనికులు, సేవకులు వారందరూ కూడా అతనితో కలిసి ప్రయాణించేవారు. అంతేకాకుండా హర్షుడు దాతృత్వంలో ప్రసిద్ధుడు. అతడు తన వ్యక్తిగత సంపదను దాదాపు మొత్తం దానధర్మాలకు ఖర్చు చేసేవాడు. ప్రతి 5 సంవత్సరాలకు అతడు మోక్ష అని పిలిచే మహాదాన కార్యక్రమం నిర్వహించేవాడు. ఈ కార్యక్రమంలో అతడు తన రాజ్య ఖజానాలోని అన్ని సంపదను పేదవారికి, పండితులకు,
మఠాలకు, విశ్వవిద్యాలయాలకు దానం చేసేవాడు. తన దగ్గర కేవలం రోజువారీ ఉపయోగానికి కావలసిన వస్త్రాలు మాత్రమే ఉంచుకునేవాడు. అలాగే చైనీయుడైన షువాన్జాంగ్ అనే బౌద్ధ సన్యాసి హర్షుడి కాలంలో భారతదేశానికి వచ్చాడు. అతడు దాదాపు 16 సంవత్సరాలు ఇక్కడ గడిపాడు మరియు అతని వృత్తాంతాల ద్వారా హర్షుడి సామ్రాజ్యం గురించి మనకు చాలా వివరాలు తెలుస్తాయి. షువాన్జాంగ్ ప్రకారం హర్షుడి సామ్రాజ్యంలో న్యాయ వ్యవస్థ చాలా మంచిది. అతడు రాసుకున్నాడు, రాజు దయాళువు మరియు న్యాయం చేసేవాడు. అతని పాలనలో నేరాలు చాలా తక్కువ, మరణశిక్ష లేదు, కఠినమైన శిక్షలు లేవు. వాణిజ్యం కూడా హర్షుడి కాలంలో వర్ధిల్లింది. గంగానది పొడవునా రోడ్లు నిర్మించబడ్డాయి. వ్యాపారుల కోసం విశ్రామ గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. కాని అతని అత్యంత గొప్ప సేవ విద్యారంగంలో హర్షుడు నలంద విశ్వవిద్యాలయాన్ని దాదాపు పూర్తిగా తన ఖర్చుతో నిర్వహించేవాడు. అతడు 200 గ్రామాలను నలంద మహావిహారానికి దానం చేశాడు. ఆ గ్రామాల నుండి వచ్చే ఆదాయంతో విశ్వవిద్యాలయపు అన్ని ఖర్చులు భరించబడుతున్నాయి. అంతేకాకుండా అతడు ఇతర విశ్వవిద్యాలయాలను కూడా ప్రోత్సహించేవాడు. వికమశిల, జగద్దల, ఓదంతపుర ఇలాంటి అనేక విద్యా కేంద్రాలు అతని కాలంలో స్థాపించబడ్డాయి లేదా విస్తరించబడ్డాయి. అతని కనో సభలు కూడా ప్రసిద్ధమైనవి. ప్రతి 5 సంవత్సరాలకు అతడు ఒక మహాసమ్మేళనం నిర్వహించేవాడు. ఇందులో భారతదేశపు అన్ని రాజ్యాల నుండి పండితులు, దార్శనికులు, కవులు, వైద్యులు, ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చేవారు. ఈ సభలలో వారు వేదాంతం, బౌద్ధ తత్వశాస్త్రం, గణితం, వైద్యం, సంగీతం ఇలాంటి అనేక విషయాలపై చర్చలు చేసేవారు. 75 రోజులపాటు ఈ సభలు కొనసాగేవి. రాజు స్వయంగా ప్రతి చర్చలో పాల్గొనేవాడు. కాని హర్షుడు ఒక గొప్ప రాజైనప్పటికీ అతడు కూడా కొన్ని పరిమితులు ఎదుర్కొన్నాడు. దక్షిణ భారతంలోని చాళుక్య రాజా పులకేశిన్ రెండవ వాడిని ఓడించలేకపోయాడు. అతని ఉత్తర విస్తరణ నర్మదా నది వరకే పరిమితమైంది. అలాగే అతని సామ్రాజ్యంలో ప్రాంతీయ రాజుల అధికారం ఇంకా ఉంది. అతడు పూర్తిగా కేంద్రీకృత పాలనను స్థాపించలేకపోయాడు. అతని మరణం తర్వాత సామ్రాజ్యం మళ్లీ చిన్న రాజ్యాలుగా విభజించబడిపోయింది. కాని అతని కాలంలో దాదాపు 40 సంవత్సరాల పాటు ఉత్తర భారతం శాంతిని అనుభవించింది. వాణిజ్యం, కళలు, విద్య అన్నీ వర్ధిల్లాయి. చైనా మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ఇలాంటి దేశాలతో సాంస్కృతిక మార్పిడి జరిగింది. హర్షుడి కాలాన్ని చరిత్రకారులు భారతీయ చరిత్రలో ఒక స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఎందుకంటే అతని పాలనలో ధర్మన్యాయం, విద్య, కళలు అన్నీ కలిసి వర్ధిల్లాయి. మరియు అప్పుడు ఈ గొప్ప రాజు యొక్క ఆశ్రయంలో నలంద మహావిహారం ప్రపంచంలోని అత్యున్నత విద్యా కేంద్రంగా మారింది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ఆసియా ఖండానికి జ్ఞాన కేంద్రంగా. అలాగే ఇప్పుడు మనం నలంద మహావిహారంలోని అత్యంత రహస్యమైన మరియు దురదృష్టకరమైన భాగం గురించి మాట్లాడుకుందాం. ధర్మగంజ అంటే ధర్మకోశం అంటే జ్ఞాన భండార నలంద గ్రంథాలయం. మీరు ఊహించుకోండి, 3 భవనాలు, ప్రతిదీ 9 అంతస్తుల ఎత్తు. రత్నసాగర్, రత్న సముద్రం అని పిలిచే మొదటి భవనం, రత్నధర, రత్నపర్వతం అని పిలిచే రెండవ భవనం మరియు రత్నరంజక, రత్న అలంకార భవనం అని పిలిచే 3వ భవనం. ఈ 3 భవనాలలో కలిపి లక్షలాది గ్రంథాలు భద్రపరచబడ్డాయి. కాని ఎంత లక్షలు అని ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. చరిత్రకారుల అంచనాల ప్రకారం దాదాపు 9 మిలియన్ గ్రంథాలు ఉండేవి. 9 మిలియన్ గ్రంథాలు అంటే మీరు అర్థం చేసుకుందాం, ఇవన్నీ చేతితో రాసిన గ్రంథాలు. ప్రతిదీ తాడపత్రపై లేదా బుర్రుజాపై వ్రాసినవి. ప్రతి గ్రంథం రాయాలంటే కనీసం కొన్ని వారాలు పట్టేది. కొన్ని పెద్ద గ్రంథాలు రాయాలంటే కొన్ని నెలలు పట్టేది.
అలాగే ఈ గ్రంథాలు కేవలం భారతీయ భాషలలో మాత్రమే లేవు. సంస్కృతం, పాలీ, ప్రాకృతం అన్నది సహజం. కాని చైనీస్, తిబ్బతీయన్, పర్షియన్, అరేబిక్, గ్రీక్ ఇలాంటి అనేక భాషలలోని గ్రంథాలు కూడా ఇక్కడ ఉండేవి. విషయాలు చూస్తే ఇంకా ఆశ్చర్యం. బౌద్ధ గ్రంథాలు అన్నది మామూలే. కాని హిందూ వేదాలు, వేదాంతం, పురాణాలు, జైన సాహిత్యం, గణితంఖగోళ శాస్త్రం, వైద్యం, రసాయనం, తత్వశాస్త్రం, తర్కం, న్యాయశాస్త్రం, సంగీతం, నృత్యం, చిత్రకళ, వ్యవసాయం, వాణిజ్యం, రాజనీతి ఇలాంటి అన్ని రంగాలకు సంబంధించిన గ్రంథాలు. మరియు అప్పుడు చాలా ప్రత్యేకమైన గ్రంథాలు కూడా ఉండేవి. ఉదాహరణకు ప్రాచీన భారతీయ ఔషధ వైద్యం గురించిన గుప్త గ్రంథాలు, చంద్రగుప్త మౌర్య కాలం నుండి గుప్త వంశం వరకు వ్రాసిన రాజకీయ గ్రంథాలు, కోట్లాది రూపాయల విలువైన రత్నాలు మరియు లోహాలను గుర్తించే పద్ధతుల గురించిన గ్రంథాలు. అంతేకాకుండా నలంద గ్రంథాలయంలో ప్రపంచపు ఇతర ప్రాంతాల చరిత్ర గురించిన అనేక గ్రంథాలు కూడా ఉండేవి. ఉదాహరణకు అలెగ్జాండర్ దండయాత్ర గురించిన గ్రీకు వివరణలు, రోమన్ సామ్రాజ్యం గురించిన వర్ణనలు, చైనా రాజవంశాల చరిత్రలు, మధ్య ఆసియా దేశాల సంస్కృతి గురించిన అధ్యయనాలు. కాని అత్యంత విలువైన గ్రంథాలు బుద్ధుని ప్రత్యక్ష శిష్యుల చేత రాసినవి. బుద్ధుడు బోధించిన అసలైన సూత్రాలు, అతని ప్రత్యక్ష మాటలు, అతని దినచర్య, అతని వ్యక్తిత్వం గురించిన వివరాలు ఇవన్నీ మొదటి శతాబ్దంలోనే వ్రాసిన గ్రంథాలు కాబట్టి చాలా విశ్వసనీయమైనవి. అలాగే నలంద గ్రంథాలయంలో అనేక ఆచార్యుల వ్రాసిన టీకలు ఉండేవి. నాగార్జున యొక్క మధ్యమక తత్వం గురించిన అసలైన గ్రంథాలు, అశ్వఘోష యొక్క బుద్ధచరిత యొక్క పూర్తి రూపం, అసంగ మరియు వసుబంధు యొక్క యోగాచార తత్వ గ్రంథాలు, మరియు అప్పుడు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్త యొక్క గణిత గ్రంథాలు, సుశ్రుత మరియు చరక యొక్క వైద్య గ్రంథాలు, వరాహమిహిర యొక్క ఖగోళ శాస్త్ర గ్రంథాలు, నాగార్జున రసాయన శాస్త్రవేత్త యొక్క రసాయన శాస్త్ర గ్రంథాలు. కాని అత్యంత రహస్యమైన గ్రంథాలు తంత్ర విద్య గురించినవి. ఇవి సాధారణ విద్యార్థులకు అందుబాటులో ఉండేవి కాదు. కేవలం ఉన్నత స్థాయి ఆచార్యులు మాత్రమే ఈ గ్రంథాలను చదవగలిగేవారు. ఇందులో మానసిక శక్తుల అభివృద్ధి, ధ్యానసిద్ధులు, ఆధ్యాత్మిక అనుభవాలు ఇలాంటి అంశాలు ఉండేవి. గ్రంథాలయంలో కొన్ని గ్రంథాలు చాలా పురాతనమైనవి, కొన్ని బుద్ధుడి కాలం నుండే వచ్చినవి, అంటే 2500 సంవత్సరాల వయస్సు, కొన్ని వేదకాలం నుండి వచ్చినవి, అంటే 3000 సంవత్సరాలకు మించిన వయస్సు. ఈ ప్రాచీన గ్రంథాలలో చాలా రహస్యాలు దాగి ఉండేవి. ఉదాహరణకు ఇండస్ నాగరికత గురించిన సమాచారం, ఆ కాలంలో వాడిన లిపి, వారి భాష, వారి సంస్కృతి, వారి వాణిజ్య పద్ధతులు ఇవన్నీ ఇండస్ లిపిని దేశీయ భాషల్లోకి అనువదించిన గ్రంథాలలో వివరంగా ఉండేవి. అంతేకాకుండా ప్రాచీన భారతదేశంలోని వైజ్ఞానిక ఆవిష్కారాలు గురించిన గ్రంథాలు, లోహాలను కలిపే పద్ధతులు, అధిక గుణమైన ఉక్కును తయారు చేసే విధానాలు, వైద్య శస్త్రచికిత్స, కంటి శస్త్రక్రియలు, మెదడు చికిత్స ఇలాంటి అధునాతన వైద్య విజ్ఞానం. కాని బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ అపారమైన జ్ఞానభండారం క్రీశ 1193లో బక్తియార్ ఖిల్జీ అనే ఆక్రమణకారుడు చేత పూర్తిగా దహనం చేయబడింది. ఆ దారుణమైన దినం గురించి చరిత్రకారుడు మిన్హాజ్ ఉస్ సిరాజ్ వ్రాసిన వివరాలు మనకు గుండెల్ని బాదుకుంటాయి. అతను రాసుచున్నాడు, సైనికులు మొదట గ్రంథాలను దోచుకున్నారు, కాని అవన్నీ వారికి అర్థంకాని భాషలలో ఉన్నాయి, కాబట్టి వారు అవన్నింటినీ మంటల్లో పడేశారు. 3 భవనాలలోని లక్షలాది గ్రంథాలు ఒకేసారి అగ్నికి ఆహుతి అయ్యాయి. చరిత్రకారుల ప్రకారం మంటలు 3 నెలలపాటు కొనసాగాయి, అంటే అంత గ్రంథాలు ఉండేవి అని అర్థం. ఈ దురదృష్టకరమైన సంఘటనలో మనిషి చరిత్రలో అత్యంత విలువైన జ్ఞానం నశించింది. బుద్ధుని అసలైన బోధనలు, ప్రాచీన భారతీయ విజ్ఞానం, వేదకాలపు రహస్యాలు, వైద్యశాస్త్రంలోని అధునాతన పద్ధతులు
గణితంలోని అనేక సూత్రాలు, ఖగోళ శాస్త్రంలోని ఆవిష్కారాలు అన్నీ పూర్తిగా నశించిపోయాయి. అంతేకాకుండా విదేశీ గ్రంథాలు కూడా నశించాయి. గ్రీకు తత్వశాస్త్రం, రోమన్ చరిత్ర, చైనీయ విజ్ఞానం, పర్షియన్ కవిత్వం, అరేబిక్ గణితం ఇలాంటి ప్రపంచవ్యాప్త జ్ఞానం కూడా కోల్పోయాం. కొన్ని అంచనాల ప్రకారం నలంద గ్రంథాలయం దహనంతో మానవ నాగరికత దాదాపు 500 సంవత్సరాలు వెనుకకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని మళ్లీ సేకరించడానికి, మళ్లీ ఆవిష్కరించడానికి శతాబ్దాలు పట్టాయి. కాని కొన్ని అదృష్ట సంఘటనలు కూడా జరిగాయి. కొన్ని గ్రంథాలు టిబెట్, చైనా, శ్రీలంక, మ్యాన్మార్ లాంటి దేశాలకు ముందుగానే తీసుకెళ్లబడ్డాయి. అక్కడ అవి భద్రపరచబడ్డాయి. అలాగే కొన్ని గ్రంథాలు దక్షిణ భారతదేశంలోని మఠాలకు మరియు గ్రంథాలయాలకు పంపబడ్డాయి. కాంచీ, శృంగేరి, హంపి ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని నలంద గ్రంథాలు భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు నలంద శిథిలాల మధ్య కొన్ని గ్రంథభాగాలను కనుగొంటూ ఉంటారు. కాని అవి చాలా దెబ్బతిన్న స్థితిలో ఉంటాయి. వాటిని సంరక్షించడం, వాటి నుండి సమాచారం తీసుకోవడం చాలా కష్టమైన పని. ఈ గొప్ప గ్రంథాలయం నష్టం కేవలం భారతదేశానికే కాకుండా మొత్తం మానవాళికి తిరిగి పొందలేని నష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న జ్ఞానం ప్రపంచవ్యాప్తమైనది, అన్ని మతాలకు, అన్ని సంస్కృతులకు సంబంధించినది. మరియు అప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటన తరువాత కొద్దిమంది నలంద పండితులు వివిధ దేశాలకు చెల్లాచెదురు అయ్యారు. వారిలో కొందరు తిబెట్కు వెళ్లి అక్కడ బౌద్ధ మఠాలు స్థాపించారు. కొందరు శ్రీలంకకు వెళ్లి బౌద్ధ గ్రంథాలను సంరక్షించారు. కొందరు దక్షిణ భారతంలోని మఠాలలో ఆశ్రయం పొందారు. ఈ విధంగా నలంద యొక్క జ్ఞాన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కాని అసలైన గ్రంథాలయంలో ఉన్న సంపూర్ణ జ్ఞానం ఎప్పటికీ కోల్పోయింది. అలాగే ఇప్పుడు మనం హర్షవర్ధనుడి అత్యంత గొప్ప సాంస్కృతిక సృష్టి గురించి మాట్లాడుకుందాం. కనౌజ్ మహాసభ లేదా మోక్ష మహాపరిషత్. ఇది అప్పటికి ప్రపంచంలో జరిగిన అత్యంత గొప్ప మేధోవుల సమ్మేళనం. ప్రతి 5 సంవత్సరాలకు హర్షుడు తన రాజధాని కనౌజ్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. ఈ కార్యక్రమం కోసం భారతదేశపు అన్ని మూలల నుండి, చైనా, టిబెట్, మధ్య ఆసియా దేశాల నుండి వేలాది మంది పండితులు వచ్చేవారు. మీరు ఊహించుకోండి, కనౌజ్ నగరంలో యమున నది ఒడ్డున విశాలమైన మైదానంలో తాత్కాలిక నగరం నిర్మించబడుతుంది. వేలాది గుడారాలు, వేలాది తాత్కాలిక భవనాలు, రాజులు, మంత్రులు, పండితులు, కవులు, తత్వవేత్తలు, వైద్యులు, గణిత శాస్త్రవేత్తలు అందరికోసం ఏర్పాటు చేయబడిన వసతి గృహాలు. ఈ మహాసభకు దాదాపు 1,00,000 మంది ప్రజలు వచ్చేవారు. అందులో 20,000 మంది రాజులు మరియు రాచరిక వ్యక్తులు, 10,000 మంది బౌద్ధ సన్యాసులు, 10,000 మంది హిందూ పండితులు, 3,000 మంది జైన ఆచార్యులు, మిగిలినవారు వివిధ రంగాల నుండి వచ్చిన మేధావులు. సభ మొదలవ్వడానికి ముందు హర్షుడు స్వయంగా ప్రతి అతిథిని వ్యక్తిగతంగా స్వాగతం చేసేవాడు. అతడు చైనా నుండి వచ్చిన సువాన్ జాంగ్తో చైనీస్ భాషలో మాట్లాడేవాడు. టిబెట్ నుండి వచ్చిన లామాలతో టిబెటియన్ భాషలో మాట్లాడేవాడు. పర్షియా నుండి వచ్చిన జరతుష్ట్ర మత పండితులతో పర్షియన్ భాషలో మాట్లాడేవాడు. అతని ఈ భాషా పాండిత్యం ఆ కాలంలో రాజుల మధ్య చాలా అరుదైనది. కాని హర్షుడు కేవలం రాజు మాత్రమే కాదు, అతడు స్వయంగా ఒక పండితుడు కూడా. అతడు నాగానందరత్నావళి, ప్రియదర్శిక అనే 3 నాటకాలు వ్రాశాడు. ఇవి సంస్కృత సాహిత్యంలో శాస్త్రీయ రచనలుగా పరిగణించబడతాయి. సభ ప్రారంభం అత్యంత గంభీరమైన వేడుకతో జరిగేది. మొదట బుద్ధుని బంగారు విగ్రహాన్ని రత్న కలిపిన రథంపై ఉంచి ఊరేగింపు జరిగేది. హర్షుడు స్వయంగా ఆ రథాన్ని లాగేవాడు. ఇది తన వినమ్రతను, తన ధర్మనిష్టను చూపించే చర్య. అలాగే హర్షుడు ప్రతిరోజూ 3 రకాల దాన కార్యక్రమాలు చేసేవాడు. మొదట
బుద్ధుడికి దాన. రెండవది సూర్యుడికి దాన. మూడవది శివునికి దాన. ఇది అతని మత సహనాన్ని, అన్ని మతాలను సమానంగా గౌరవించే తత్వాన్ని చూపిస్తుంది. సభ యొక్క అసలైన కార్యక్రమాలు. వేర్వేరు రంగాలలో చర్చలు మరియు వాదనలు. మొదటి వారంలో తత్వశాస్త్ర చర్చలు జరిగేవి. బౌద్ధతత్వం, హిందూ వేదాంతం, జైనతత్వం, సాంఖ్యతత్వం, యోగతత్వం, వైశేషిక తత్వం ఇలాంటి వివిధ తత్వ విధానాల గురించి లోతైన చర్చలు. ఈ చర్చలలో ప్రతి తత్వవేత్త తన సిద్ధాంతాన్ని వివరిస్తూ, ఇతర సిద్ధాంతాలతో పోల్చి చెబుతూ తర్కబద్ధమైన వాదనలు చేసేవారు. కాని ఈ వాదనలు శత్రుత్వంతో కాదు, గౌరవం మరియు నేర్చుకోవాలని అనిపించే దృష్టితో. రెండవ వారంలో విజ్ఞాన శాస్త్రాలపై చర్చలు. గణితంలో ఆర్యభట్ట యొక్క శిష్యులు, బ్రహ్మగుప్త యొక్క అనుచరులు, వారి మధ్య గణిత సమస్యలపై చర్చలు. కొన్ని సమయాల్లో వారు చాలా క్లిష్టమైన గణిత ప్రశ్నలను అడిగేవారు, మరియు ఎవరు మొదట సమాధానం చెప్పగలరో పోటీపడేవారు. అలాగే వైద్యశాస్త్రంలో చరక మరియు సుశ్రుత యొక్క అనుచరుల మధ్య చర్చలు. వారు వివిధ వ్యాధులకు చికిత్స పద్ధతుల గురించి, ఔషధ తయారీ విధానాల గురించి, శస్త్రచికిత్స పద్ధతుల గురించి చర్చిస్తూ తమ అనుభవాలను పంచుకునేవారు. మూడవ వారంలో సాహిత్యం మరియు కళలపై చర్చలు. కవులు తమ తాజా రచనలను వినిపించేవారు. సంగీతజ్ఞులు కొత్త రాగాలను ప్రదర్శించేవారు. నృత్య కళాకారులు కొత్త ముద్రలను, కొత్త అభినయ పద్ధతులను చూపించేవారు. నాలుగవ వారంలో చరిత్ర మరియు భౌగోళికం. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు తమ దేశాల చరిత్రలను, సంస్కృతులను, భౌగోళిక పరిస్థితులను వివరించేవారు. చైనా నుండి వచ్చిన పండితులు చైనా యొక్క రాజవంశాల గురించి చెబుతూ సిల్క్ రోడ్ వాణిజ్యం గురించి వివరించేవారు. ఐదవ వారంలో రాజనీతి మరియు పాలనాశాస్త్రం. వివిధ రాజ్యాల నుండి వచ్చిన మంత్రులు మరియు రాజులు తమ పాలనా అనుభవాలను పంచుకునేవారు. న్యాయ వ్యవస్థ, పన్ను వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఇలాంటి అంశాలపై చర్చలు జరిగేవి. కానీ అత్యంత ఆసక్తికరమైన భాగం వేర్వేరు దేశాల విధానాల పోలిక. రోమన్ సామ్రాజ్య పాలనా విధానం, చైనా యొక్క మాండరిన్ వ్యవస్థ, పర్షియా యొక్క సత్రప్ వ్యవస్థ ఇలాంటి విదేశీ పాలనా విధానాల గురించి అధ్యయనం చేసేవారు. మరియు అప్పుడు అతి ప్రత్యేకమైన సంఘటన వేర్వేరు మతాల పండితుల మధ్య వారి మతాల గురించి వివరణలు. కాని ఇది మతమార్చడం కోసం కాదు, పరస్పర అవగాహన కోసం. బౌద్ధ సన్యాసులు తమ దర్శనాన్ని వివరిస్తూ, హిందూ పండితులు తమ వేదాంతాన్ని వివరిస్తూ, జైన ఆచార్యులు తమ అహింసా సిద్ధాంతాన్ని వివరిస్తూ పరస్పర గౌరవంతో చర్చలు జరిపేవారు. హర్షుడు ఈ చర్చలలో కేవలం వింటూ మాత్రమే ఉండేవాడు కాదు. అతడు స్వయంగా అనేక ప్రశ్నలు అడుగుతూ, సందేహాలు వ్యక్తం చేస్తూ, తన అభిప్రాయాలను చెబుతూ చర్చలలో చురుకుగా పాల్గొనేవాడు. సభ చివరి వారంలో అత్యంత గొప్ప కార్యక్రమం జరిగేది. హర్షుడు తన వ్యక్తిగత సంపద మొత్తాన్ని సభకు వచ్చిన అన్ని పండితులకు, దానధర్మాలకు, మఠాలకు, విశ్వవిద్యాలయాలకు పంచిపెట్టేవాడు. అతడు తన రాజ్య ఖజానాలోని బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు అన్నిటినీ వినియోగించేవాడు. తన దగ్గర కేవలం రోజువారీ వాడుకకు అవసరమైన వస్త్రాలు మాత్రమే ఉంచుకునేవాడు. ఇంకా విశేషం ఏమిటంటే అతని రాణి మరియు కుమారులు కూడా తమ ఆభరణాలను దానం చేసేవారు. ఈ దాన కార్యక్రమంలో అతడు ప్రత్యేకంగా నలంద మహావిహారానికి అత్యధిక దానాలు ఇచ్చేవాడు. గ్రంథాలయ విస్తరణ కోసం, కొత్త గ్రంథాలు కొనుగోలు చేయడానికి, విదేశీ పండితులను తీసుకురావడానికి అన్ని రకాల ఖర్చులను అతడే భరించేవాడు. కాని ఈ సభలో అత్యంత విలువైన విషయం జ్ఞాన మార్పిడి. వేర్వేరు దేశాల పండితులు తమ తమ దేశాల్లోని ఆవిష్కారాలను, కొత్త ఆలోచనలను, కొత్త సిద్ధాంతాలను పరస్పరం పంచుకునేవారు. ఉదాహరణకు చైనీయ పండితులు కాగితం తయారీ, సాంకేతికత గురించి చెప్పేవారు. భారతీయ పండితులు
ఉక్కు తయారీ సాంకేతికత గురించి వివరించేవారు. అరేబియా దేశాల నుండి వచ్చిన వ్యాపారులు సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకునేవారు. గ్రీక్ తత్వవేత్తలు భారతీయ తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు. మరియు అప్పుడు 75 రోజుల పాటు కొనసాగిన ఈ మహాసభ చివరి రోజున పూర్తవుతుంది. చివరి రోజు హర్షుడు ఒక ప్రత్యేక కార్యక్రమం చేసేవాడు. అతడు భవిష్యత తరాల కోసం ఈ సభలో జరిగిన అన్ని చర్చలను, అన్ని ఆలోచనలను లిపిబద్ధం చేయించేవాడు. వేలాది మంది లేఖకులు సభ అంతటా జరిగిన చర్చలను, ప్రశ్నోత్తరాలను, వాదనలను వివరంగా వ్రాసి ఉంచేవారు. ఈ రికార్డులు నలంద గ్రంథాలయంలో భద్రపరచబడేవి. దురదృష్టవశాత్తు ఈ విలువైన రికార్డులు కూడా నలంద దహనంలో నశించిపోయాయి. లేకపోతే ఈ రోజు మనకు ఆ కాలపు మేధోవుల ఆలోచనలు, వారి జ్ఞానం, వారి చర్చలు పూర్తి వివరాలతో తెలిసేవి. కనౌజ్ మహాసభలు దాదాపు 150 సంవత్సరాల పాటు వేర్వేరు రాజుల ఆధ్వర్యంలో కొనసాగాయి. హర్షుడి తర్వాత అతని వారసులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. కాని క్రమంగా వారి ప్రభావం తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోయాయి. ఈ మహాసభలు కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి అమూల్యమైన సంపద. ఎందుకంటే ఇవి మానవ చరిత్రలో మొట్టమొదటి అంతర్జాతీయ మేధోవుల సమావేశాలు. వేర్వేరు దేశాలకు చెందిన మేధావులు ఒకే వేదికపై కలిసి జ్ఞానాన్ని పంచుకున్న మొట్టమొదటి ఉదాహరణలు. అలాగే ఇప్పుడు మనం ఈ గొప్ప చారిత్రక ప్రయాణం ముగింపుకు వస్తున్నాం. 1400 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని నలంద మహావిహారం యొక్క వారసత్వం, హర్షవర్ధనుడి దాతృత్వం, ధర్మగంజ గ్రంథాలయంలో దాగిన జ్ఞానం, కనౌజ్ మహాసభల్లో జరిగిన మేధోవుల చర్చలు ఇవన్నీ మన హృదయాల్లో, మన చైతన్యంలో ఇంకా మెరుస్తూ ఉన్నాయి. ఆ కాలంలో ఒక విద్యార్థి కనుక చేసిన కష్టాలు, గురువుల కఠిన శిక్షణ, రాత్రంతా గ్రంథాలయంలో చదువు, మామిడి చెట్ల క్రింద చర్చలు ఇవన్నీ జ్ఞాన సముపార్జన కోసం చేసిన త్యాగాలు. ఈరోజు మనం మన ఇళ్లలో కూర్చుని ప్రపంచంలోని ఏ జ్ఞానాన్నైనా ఒక క్లిక్తో పొందగలం. కాని ఆ కాలపు విద్యార్థుల అంకితభావం, వారి తపస్సు మనకొక ప్రేరణ. హర్షవర్ధనుడు తన వ్యక్తిగత సంపదను మొత్తం దానధర్మాలకు వినియోగించిన దాతృత్వం, దేశం మొత్తం కోసం ప్రయాణించిన ప్రజాభిమానం, అన్ని మతాలను సమానంగా గౌరవించిన మత సహనం ఇవన్నీ ఈరోజు మన నాయకులకు ఒక ఆదర్శం. నలంద గ్రంథాలయం దహనం మానవాళికి తిరిగిరాని నష్టం. కాని ఆ జ్ఞానం పూర్తిగా నశించలేదు. అది వేర్వేరు రూపాల్లో, వేర్వేరు దేశాల్లో, వేర్వేరు భాషల్లో ఇంకా బ్రతుకుతూ ఉంది. మన బాధ్యత ఆ జ్ఞానాన్ని వెతికి దానిని పునరుద్ధరించడం, భవిష్యత్ తరాలకు అందజేయడం. కనౌజ్ మహాసభల్లో జరిగిన మేధోవుల చర్చలు, వేర్వేరు సంస్కృతుల మధ్య జరిగిన జ్ఞాన మార్పిడి ఈరోజు మన ప్రపంచీకరణ యుగంలో మనకు ఒక దిశాసూచనలు. జ్ఞానం ఎవరి గుత్తేదు కాదు, అది మొత్తం మానవాళి సంపద. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. హర్షుడి దాతృత్వం, నలంద విద్యార్థుల తపస్సు, ధర్మగంజ గ్రంథాలయంలోని అపారమైన జ్ఞానం, కనౌజ్ మహాసభల్లోని గంభీరమైన చర్చలు ఇవన్నీ మీ కలల్లో మెరుస్తూ ఉండనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.